ఓ ఇద్దరు కుల పెద్దల విగ్రహాల్ని ఆవిష్కరించి కులాల్ని కాపాడుకోవడం, మన ఏరియాలో ఉన్న వీధులకి వాళ్ళ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం, అలా మన చెవుల్లో పువ్వులు పెట్టడం, 5 ఏళ్లకోసారి ఓట్లు అడుకోవడం. అటు చూడు. అటు చూడు బే. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సాధారణంగా మనం పిలుచుకునే బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారు సాధించిన విజయాలు, అంటరానితనం మీద ఆయన చేసిన పోరాటం, అణగారిన వర్గాలకు ఆయన చేకూర్చిన బలం, కుల వివక్షను ఆయన ఎదిరించిన తీరు, పరిస్థితులను తట్టుకునే పైకెదిగిన ఆయన నైజం, అలా ఆఖరికి దేశానికి దిక్సూచి అయిన రాజ్యాంగ రచనలో ఆయన పాత్ర, ఇలా అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా దళిత జాతి నేడు ధైర్యంగా సమాజంలో తమ తమ హక్కుల్ని పొందగలుగుతుంది అంటే దానికి కారణం ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించిన వెసులుబాటే కారణం. పేదల జీవితాలను మార్చాలి అనే తపన, బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేయాలి అనే తత్వం, అందరికీ సమన్యాయం అందించాలి అనే వ్యక్తిత్వం, సమాజం నిర్మించాలి అనే భావన, అలా అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో పరిపూర్ణమైన మానవత్వం కనిపిస్తుంది. అందుకే అంబేద్కర్ గారిని దళిత సమాజం ఆదర్శంగా తీసుకుని ఆయన కల్పించిన రాజ్యాంగబద్ధమైన హక్కులతో హాయిగా జీవిస్తుంది. అలా అంబేద్కర్ గారు నేటికి దళిత వర్గాల పాలిట దైవంగా నిలిచిపోయారు. అందుకే ఆయన మరణించి 67 సంవత్సరాలు అవుతున్నా నేటికి దళితుల వెనకబడిన వర్గాల వారిని ఆకట్టుకోవడానికి మన దేశ రాజకీయాల్లో తరచుగా అంబేద్కర్ గారి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మన దేశంలో అంబేద్కర్ గారి విగ్రహం లేని పట్టణం దాదాపుగా ఉండదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు ప్రతి పట్టణంలో ఏకంగా అంబేద్కర్ గారి పేరుతో కూడళ్లుంటాయి. అలా అంబేద్కర్ గారి విలువను, ఖ్యాతిని పెంచడానికి 2 తెలుగు రాష్ట్రాలు పోటీలు పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఏకంగా ఆకాశాన్ని తాకే విధంగా అంబేద్కర్ గారి విగ్రహాలు తెలుగు రాష్ట్రాల్లో కొలువుదీరాయి. అలా 2 రాష్ట్రాల్లో ప్రతిష్ఠించిన 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాలు దేనికదే ప్రత్యేకం. కాబట్టి ఈ అంబేద్కర్ విగ్రహాల ప్రత్యేకతలేంటి, 2 తెలుగు రాష్ట్రాలు పోటీపడి అంబేద్కర్ గారి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి కారణాలేంటి, ఈ అంబేద్కర్ విగ్రహాల వల్ల ఉపయోగాలేంటి, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రాన దళితులకు న్యాయం జరిగినట్లేనా, అంబేద్కర్ గారి ఆశయ సాధన కన్నా విగ్రహాలు గొప్పవా లాంటి లోతైన ప్రశ్నలకు సమాధానాలనే ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాము. ఈ వీడియోని దయచేసి మీరు ఎండ్ వరకు చూడండి. మీకు పూర్తి స్పష్టత వస్తుంది. ప్రస్తుత రాజకీయాల మీద కూడా ఒక అవగాహన వస్తుంది. కనుక ఎండ్ వరకు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా కొద్ది నిమిషాలు అంబేద్కర్ గారి జీవితం గురించి తెలుపుతాను. ఆ తర్వాత అసలు మ్యాటర్లోకి దిగుదాం. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామంలో జన్మించారు. రామ్జీ మలోజీ సక్వాల్ మరియు భీమాబాయి దంపతులకు 14వ సంతానంగా అంబేద్కర్ గారు జన్మించారు. అంబేద్కర్ గారు మెహర్ కులానికి చెందినవారు. ఆయన తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్గా పనిచేసేవారు. అంబేద్కర్ గారికి 6 ఏళ్ల వయసులోనే ఆయన తల్లి చనిపోయారు. మొత్తం 13 మంది తోబుట్టువుల్లో 9 మంది చిన్న వయసులోనే చనిపోయారు. అలా మొత్తం 14 మందిలో కేవలం 5 మాత్రమే మిగిలారు. మధ్యప్రదేశ్లో ఆనాడు మెహర్ కులాన్ని నిమ్మ కులంగా, మెహర్ కులంలో పుట్టిన వారిని అస్పృశ్యులుగా పరిగణించేవారు. దాంతో అంబేద్కర్ గారు చిన్నతనం నుంచి అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. అంబేద్కర్ గారు పాఠశాలలో చదువుకునే సమయంలో ఆయన వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారు. అంబేద్కర్ గారు పాఠశాలలో నీరు తాగాలి అంటే ప్యూన్ వచ్చి ఆయనకు నీళ్ళు ఇచ్చేవారు. ఎందుకంటే అంబేద్కర్ గారు ఆనాడు స్వయంగా తన చేతితో ఆ నీటిని ముట్టుకోవడం వేరే కులాల వారికి నచ్చేది కాదు. ఏ రోజైనా ఆ పాఠశాలలో ప్యూన్ రాకపోతే ఆ రోజు అంబేద్కర్ గారిని కనీసం నీళ్లు కూడా తాగనిచ్చేవాళ్ళు కాదు. ఇక తన చిన్నతనంలో అంబేద్కర్ గారికి జుట్టు కత్తిరించడానికి కనీసం మంగళ వాళ్ళు కూడా వచ్చేవారు కాదు. దాంతో అంబేద్కర్ గారి ఇంట్లో వారే ఒకరికొకరు జుట్టు కత్తిరించుకునేవారు. అంబేద్కర్ గారి 9 ఏళ్ల వయసులో గొరేగావ్కు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఎడ్లబండి వాళ్ళు వారిని తీసుకెళ్లడానికి ముందుకు రాలేదు. దాంతో అక్కడి స్టేషన్ మాస్టర్ సహాయంతో ఎడ్లబండి వారికి 2 కిరాయి ఇచ్చి బండివాడు వెనక నడుస్తూ ఉండగా అంబేద్కర్ గారు మరియు ఆయన సోదరులు సొంతంగా ఆ బండి నడుపుకుని వెళ్లారు. అలా అంబేద్కర్ గారు పాఠశాల వయసులోనే ఎదుర్కొన్న ఈ అంటరానితనం ఆయనలో చాలా మార్పులకు కారణమైంది. కేవలం అంబేద్కర్ గారికి ఎదురైన సంఘటనలే కాదు, మొత్తం ఆయన కుటుంబం మరియు ఆయన కులం వారు సమాజం నుంచి ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నారో ఆయన కళ్ళారా చూశారు. దాంతో చిన్న వయసులోనే ఎలాగైనా ఈ అంటరానితనాన్ని రూపుమాపాలి అని కంకణం కట్టుకున్నారు. చదువు, వ్యక్తిగత అభివృద్ధి అన్నిటికీ సమాధానమని బలంగా నమ్మి చదువు మీద దృష్టి పెట్టారు.
పాఠశాల విద్య అయిన తర్వాత స్కాలర్షిప్ మీద పై చదువులు చదివారు. 1912లో బాంబే యూనివర్సిటీ నుంచి BA పూర్తి చేశారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళి కొలంబియా యూనివర్సిటీ నుంచి 1915లో MA కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత 1917లో మళ్ళీ కొలంబియా యూనివర్సిటీ నుంచి PhD చేసి డాక్టరేట్ సంపాదించారు. 1917లో డాక్టర్ అంబేద్కర్గా ఇండియాకు వచ్చారు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరినా కూడా ఆయన అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. దాంతో తన చదువుని తెలివిని పూర్తిగా దళిత జనోద్ధరణకు ఉపయోగించాలని భావించి ఆ దిశగా పనిచేయడం మొదలుపెట్టాడు. భారత స్వతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. అయితే దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం రావడం కన్నా భారతీయుల నుంచి కూడా స్వతంత్రం రావాలని భావించాడు. అంటే దేశంలో దళితులకు కూడా స్వతంత్రం రావాలని భావించాడు. అందుకనే 1921లో ప్రపంచ ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో MSc పూర్తి చేశారు. 1923లో బారిస్టర్ పూర్తి చేసి న్యాయవాదిగా పట్టా పొందారు. అలా అంటరానితనాన్ని అధిగమించి మరీ అంచెలంచెలుగా ఉన్నత విద్యను అభ్యసించారు. ఇక న్యాయవాదిగా దేశ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా అవకాశం వచ్చిన ప్రతిసారి దళితుల హక్కుల కోసం ప్రశ్నించడం, అంటరానితనం మీద పోరాటం చేసేవారు. స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారు నూతన రాజ్యాంగ సవరణల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ సవరణలలో అభ్యంతరాలను చెప్పడానికి అప్పటి మేధావులు, విద్యావంతులు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశాల్లో దళితులకు ప్రత్యేకమైన నియోజకవర్గాలు కావాలని పట్టుబట్టారు. గాంధీజీ అందుకు ఒప్పుకోలేదు. అలా చేస్తే దేశం కులాల పరంగా ముక్కలవుతుందని వారించారు. కానీ అంబేద్కర్ గారు మాత్రం తన ఆలోచనను గట్టిగా వినిపించారు. దాంతో అందరూ ఆనాడు అంబేద్కర్ గారికి మద్దతు పలికేలా చేశారు. గాంధీజీ ఆ సమావేశం నుంచి మధ్యలోనే కోపంగా లేచి వెళ్ళిపోయినా కూడా అంబేద్కర్ గారు మాత్రం వెనకాడలేదు. ఈ ఒక్క సంఘటన చాలు ఆయన దళితుల కోసం ఎంతటి వారినైనా ఎదిరించడానికి సిద్ధమని చెప్పడానికి. ఇక 1927లో మహారాష్ట్రలోని మహద్లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్ల నుంచి కొన్ని వేల మంది దళితులు మహాసభకు హాజరయ్యారు. మహద్ చెరువులో ఆనాడు దళితులు నీళ్లు తాగడానికి వీలు ఉండేది కాదు. కానీ ఆ మహాసభ అయిపోయిన తర్వాత అంబేద్కర్ గారి నాయకత్వంలో వేలాది మంది దళితులు ఆ చెరువులో నీటిని తాగి అంటరానితనం సంఖ్యలను తెంచే ప్రయత్నం చేశారు. అంబేద్కర్ గారి నేతృత్వంలో జరిగిన ఈ సంఘటన మహారాష్ట్రలో పెద్ద సంచలనం అయ్యింది. అలా అంబేద్కర్ గారు దళితుల్ని సంఘటితం చేయడం మొదలుపెట్టారు. అలా అంబేద్కర్ గారు అంటరానితనం మీద పోరాడుతూ ఆనాడే దళితులకు ఆశాదీపంగా మారారు. అలా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన భారత రాజ్యాంగ ముసాయిదీ కమిటీ చైర్మన్గా వ్యవహరించే స్థాయికి ఆయన చేరుకున్నారు. రాజ్యాంగంలో ఆయన కల్పించిన హక్కులే నేడు సమాజంలో దళితులకు గౌరవాన్ని, మర్యాదలను చేకూర్చాయి. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయ నాయకుడిగా, సంఘ సంస్కర్తగా ఆయన ఆర్నెస్లు దళితుల అభ్యున్నతికి పాటుపడ్డారు. భారతదేశ తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇలా అగ్రకులాల అహంకారానికి కళ్ళెం వేసిన ఘనత ఆయనకే దక్కింది. ఇక 1956 డిసెంబర్ 6న 65 సంవత్సరాల వయసులో ఆయన మరణించారు. బుద్ధుడు ఆలోచన విధానం అంబేద్కర్ గారిని బాగా ఆకర్షించింది. 1956లో ఆయన మరణించడానికి కొన్ని నెలల ముందు ఆయన బౌద్ధ మతం స్వీకరించారు. అంబేద్కర్ గారు బౌద్ధ మతం స్వీకరించారని తెలిసి ఆయనతో పాటు ఆనాడు 5 లక్షల మంది దళితులు బౌద్ధ మతం స్వీకరించారు. అంటే ఆయనకు దళితుల్లో ఎంతటి గుర్తింపు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 1990లో ఆయనకు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డునిచ్చి గౌరవించింది. ఇక అంబేద్కర్ గారి ఆశయాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సమాజంలో అందరికీ సమన్యాయం జరగాలి, వెనుకబడిన వర్గాల వారు అభివృద్ధి చెందాలి, సమాజంలో కులాల మధ్య వ్యత్యాసం ఉండకూడదు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఇలా అనేక అభ్యున్నత భావాలు ఆయన ఆశయాల్లో మనకు కనిపిస్తాయి. అంబేద్కర్ గారు ఎందరో దళిత విద్యార్థుల చదువుకు సహాయం చేశారు. ఎందరో దళితుల్లో ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేశారు. ఎందరో దళితులకు సమాజంలో వారికి ఉన్న హక్కుల్ని తెలిసేలా చేసి వారిని చైతన్యపరిచారు. అలా అంబేద్కర్ గారు తన జీవితంలో ఆఖరి దాకా దళిత జాతి కోసమే పాటుపడ్డారు. అలా అంబేద్కర్ గారు ఆనాడు చేసిన కృషికి దళితుల్లో ఆయనకు చాలా గౌరవం, మర్యాద, గుర్తింపు దక్కాయి. ఇప్పటికీ ఆయన దళిత, వెనుకబడిన వర్గాల ప్రజలకు ప్రతినిధిగానే భావిస్తారు. దాంతో దేశంలో అనేక దళిత వాళ్లకు అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నారు. అనేక దళిత గ్రామాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ గారికి గుర్తింపు అలాగే ఉంది. దాంతో దళితులను ఆకట్టుకునేందుకు, అంబేద్కర్ గారిని గౌరవించడానికి చాలా రాజకీయ పార్టీలు పోటీ పడుతుంటాయి. ఆ క్రమంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ గారి భారీ విగ్రహాలు వెలిశాయి. ఇక ఈ విగ్రహాల ప్రత్యేకతలు ఒకసారి గమనిస్తే, ముందుగా తెలంగాణలో హుస్సేన్ సాగర్ తీరంలో అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా 2023 ఏప్రిల్ 14న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్తో పాటు ఆవిష్కరించారు. అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా 2016 ఏప్రిల్ 14న ఈ విగ్రహానికి శంకుస్థాపన చేశారు.
మొత్తం 146,50,00,000 రూపాయల వ్యయంతో 11.7 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్మృతివనం నిర్మాణం జరిగింది. దేశంలో భారీ విగ్రహాలు తయారు చేయడంలో సుప్రసిద్ధుడైన శిల్పి రామ్ వంజీ సుతార్ ఈ విగ్రహానికి జీవం పోశాడు. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు, విగ్రహ అడుగు భాగంలో ఉండే పీఠం ఎత్తు 50 అడుగులు, అలా ఈ విగ్రహం మొత్తం ఎత్తు 175 అడుగులు. ఈ విగ్రహం నిర్మాణంలో 791 టన్నుల స్టీల్ ఉపయోగించారు, 96 టన్నుల ఇత్తడిని కూడా ఉపయోగించారు. 425 మంది కార్మికులు 7 సంవత్సరాల పాటు శ్రమించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. విగ్రహంతో పాటు అంబేద్కర్ గారి జీవిత విశేషాలను, ఆయన చేసిన కృషి తెలిపే విధంగా అంబేద్కర్ మ్యూజియం ఏర్పాటు చేశారు. అంబేద్కర్ గారు రచించిన పుస్తకాలతో ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఆ భవనంలో అంబేద్కర్ గారి గురించి తెలిసే విధంగా ఆడియో విజువల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక 2016లో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేయడంతో 2017లో అంబేద్కర్ గారి 126వ జయంతి సందర్భంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలోని ఐనవోలు గ్రామంలో ఈ స్మారక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా అప్పట్లో అంబేద్కర్ గారి స్మారకాన్ని అలానే 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించడానికి ప్లాన్ చేశారు. ఆ తర్వాత అమరావతిలోని ఐనవోలులో కొంతవరకు పనులు మొదలైన తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్లో అధికారం మారింది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంబేద్కర్ స్మారకాన్ని అమరావతి నుంచి విజయవాడ నగరానికి మార్చింది. అలా 2020 జూలై 9న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నడిబొడ్డున ఉన్న స్వరాజ్ మైదాన్లో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. అలా కేవలం 3.5 సంవత్సరాల్లోనే ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి 2024 జనవరి 19న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టారు. ఇక విజయవాడలో ఉన్న ఈ విగ్రహానికి సంబంధించిన ప్రత్యేకతలు గమనిస్తే ఈ ప్రాజెక్ట్ మొత్తం నిర్మాణం 18.81 ఎకరాల విస్తీర్ణంలో జరిగింది. విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా విగ్రహం కింద ఉన్న పీఠం ఎత్తు మాత్రం 81 అడుగులు. దాంతో మొత్తం ఎత్తు 206 అడుగులు అవుతుంది. అలా విజయవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా రికార్డు సొంతం చేసుకుంది. విజయవాడలో ఉన్న ఈ నిర్మాణంలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ విగ్రహం చుట్టూ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆహ్లాదకరంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉండే అందమైన గార్డెన్స్, వాటర్ బాడీస్, మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్స్, లైటింగ్ సిస్టమ్తో పాటు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, అలానే ఉదయం సాయంత్రం వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేసుకోవడానికి వీలుగా కూడా దీన్ని తీర్చిదిద్దారు. ఇక అంబేద్కర్ విగ్రహం కింద ఉన్న భవనాన్ని 30 మీటర్ల లోతుతో 539 పిల్లర్లతో నిర్మించారు. ఈ భవనంలో అంబేద్కర్ గారి జీవిత చరిత్ర అందరికీ తెలిసేలా 38 ఘట్టాలతో ఆర్ట్ వర్క్ని ఏర్పాటు చేశారు. అలానే ఈ విగ్రహం కింద ఉన్న భవనంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 4 హాల్స్ ఉంటాయి. అంటే ఇందులో ఒక సినిమా హాల్, మిగతా 3 హాళ్లలో అంబేద్కర్ చరిత్ర అంటే ఆయన బాల్యం, విద్య, ఉద్యోగం, వివాహం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం వీటన్నిటికీ సంబంధించిన ఛాయాచిత్రాలను, అలానే ఆయనకి సంబంధించిన ఎన్నో వస్తువులను ప్రదర్శించేలా డిజిటల్ మ్యూజియంలు ఉన్నాయి. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే స్వయంగా అంబేద్కర్ గారి సమాధానం ఇచ్చిన అనుభూతి వచ్చేలా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ఫస్ట్ ఫ్లోర్లో 2250 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 హాళ్లు ఉంటాయి. ఒక హాల్లో అంబేద్కర్కి దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే చేస్తారు. రెండో హాల్లో అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపేలా 75 మంది సీటింగ్ కెపాసిటీతో అత్యధిక టెక్నాలజీతో మ్యూజియం రూపొందించారు. ఇక ఇంకొక హాల్లో లైబ్రరీ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 హాళ్లు ఉంటాయి. వీటిని ఒక పూర్తి స్థాయి అత్యాధునిక లైబ్రరీగా తీర్చిదిద్దాలి అనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాకుండా ఈ భవనంలో చుట్టూ మినీ థియేటర్లు, ఫుడ్ కోర్ట్, కన్వెన్షన్ సెంటర్ కూడా ఉన్నాయి. అయితే కన్వెన్షన్ సెంటర్ 6340 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2000 మంది సీటింగ్తో ఉంటుంది. అలానే ఫుడ్ కోర్ట్ 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు మంచి క్వాలిటీ మెటీరియల్ను వాడి స్మృతివనం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలిపే అతిపెద్ద మ్యూజియం నిలిచింది. ఈ మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం 404,35,00,000 రూపాయలు ఖర్చు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది కూలీలు పనిచేశారు. 400 టన్నుల స్టీల్ ఉపయోగించారు. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహానికి హనుమాన్ జంక్షన్కి చెందిన శిల్పి ప్రసాద్ ఈ నిర్మాణంలో పాల్పంచుకున్నాడు. అయితే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోని 2 విగ్రహాలలో తేడా గమనిస్తే, ముఖ్యంగా వీటికి కేటాయించిన బడ్జెట్ను చూస్తే హైదరాబాద్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఖర్చు 146,50,00,000 రూపాయలు అయితే విజయవాడలో ఉన్న విగ్రహానికి మాత్రం 404,35,00,000 రూపాయలు ఖర్చయింది. ప్రాజెక్టు ప్రత్యేకతలలో మాత్రం విజయవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహమే ఎక్కువ ప్రత్యేకతలు కలిగి ఉంది.
అలాగే 2 విగ్రహాలు కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఎడమ చేతిలో భారత రాజ్యాంగాన్ని ఛాతీకి హత్తుకొని కుడి చేతి చూపుడు వేలుతో దేశానికి దారి చూపిస్తున్నట్టుగా 2 విగ్రహాలు ఉన్నాయి. అయితే ఈ విగ్రహాల వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇవి కేవలం విగ్రహాలు మాత్రమే కావు, ఇవి పర్యాటక ప్రాంతాలుగా మారతాయి. సందర్శకుల నుంచి ఫీజు వసూలు చేసి వీటిని సందర్శించడానికి అనుమతిస్తారు. కాబట్టి ఈ రకమైన విగ్రహాల నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దానితో పాటు ఇక్కడ ఏర్పాటు చేసిన స్మారక కేంద్రాల నుంచి నేటి తరానికి ఆ మహానుభావుల గొప్పతనం గురించి తెలుస్తుంది. ఎన్నో విలువైన విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన లైబ్రరీలు ఉపయోగపడతాయి. ఈ రకమైన విగ్రహాలు సమాజంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ స్ఫూర్తి నింపడంలో ఉపయోగపడతాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటైన ఈ 2 భారీ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు అనేది పూర్తిగా రాజకీయ కోణంలోనే కొందరు చూస్తున్నారు. దళితులను ఆకట్టుకోవడానికి, దళితులకు న్యాయం చేశామని ప్రచారం చేసుకోవడానికి, తద్వారా ఎన్నికల్లో దళితుల ఓట్లు కొల్లగొట్టడానికి ఆయా రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ అంబేద్కర్ గారి పేరు స్మరించకుండా దళితులను ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి అంబేద్కర్ ప్రస్తావన వచ్చేదే దళితులను ఆకట్టుకోవడానికి అనేది బహిరంగ రహస్యం. ఇక్కడ మేము ఏ ఒక్క రాజకీయ పార్టీని విమర్శించడం లేదు, కేవలం రాజకీయ పార్టీల వ్యవహార శైలి గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాం. దేశంలో అంబేద్కర్ పేరుతో జరిగే రాజకీయం ఇప్పటిది కాదు, ఇది తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. దళితుల్లో అంబేద్కర్ గారి పట్ల ప్రేమ, ఆదరణ, గౌరవం ఉన్నంత వరకు ఈ తరహా రాజకీయం మన దేశంలో ఉంటూనే ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీకి దళితులను ఆకట్టుకోవడానికి ప్రతి సంవత్సరం వచ్చే అంబేద్కర్ గారి జయంతి, వర్ధంతులు ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణకు ఈ భారీ అంబేద్కర్ విగ్రహ ఆలోచన 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయన జయంతి రోజే వచ్చింది. అయితే అంబేద్కర్ గారి విగ్రహాన్ని భారీ ఎత్తులో ఏర్పాటు చేసినంత మాత్రాన మొత్తం దళితులందరికీ న్యాయం జరిగినట్లేనా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ భారీ విగ్రహాల ఏర్పాటు కోసం 550 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. కాబట్టి ఈ డబ్బు దళితుల అభివృద్ధికి ఉపయోగించలేదు, కేవలం దళితులు ఆత్మగౌరవంగా భావించి ఒక వ్యక్తికి సంబంధించిన విగ్రహాల ఏర్పాటుకు మాత్రం ఉపయోగించారు. అదే ఈ డబ్బును దళితుల పేదరికాన్ని నిర్మూలించే విధంగా, లేక దళితులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉపయోగించి ఉంటే అప్పుడు దళితులకు కొంతైనా న్యాయం జరిగి ఉండేది. ఈ భారీ విగ్రహాల ఏర్పాటు తప్పు అనేది మా ఉద్దేశం కాదు. ఈ విగ్రహాల ఏర్పాటు సందర్భంగా అయినా దళిత జీవితాల్లో మార్పు వచ్చే విధంగా ఏవైనా నిర్ణయాలు తీసుకుని ఉంటే బాగుండేది. ఈ విగ్రహాల నుంచి వచ్చే ఆదాయం పూర్తిగా దళితులకే చెందే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక అంబేద్కర్ గారి ఆశయ సాధన కన్నా ఈ విగ్రహాల ఏర్పాట్లు ఏమాత్రం గొప్పది కాదు. సమాజంలో అందరికీ సమన్యాయం జరగాలని కోరుకున్న వ్యక్తి అంబేద్కర్ గారు. దళిత జాతికి ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది అంబేద్కర్ గారు. రాజ్యాంగం ప్రకారం అందరికీ ఒకే విధమైన హక్కులు కల్పించింది అంబేద్కర్ గారు. వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందాలని కోరుకుంది అంబేద్కర్ గారు. మరి నేడు మన సమాజంలో ప్రజలకు నిజంగా సమన్యాయం ఎంతవరకు అందుతుంది? డబ్బు, అధికారం, పలుకుబడి మాత్రమే వ్యవస్థలను శాసిస్తుంటే అంబేద్కర్ గారు ఆనాడు కల్పించిన సమానత్వపు హక్కు పేదవాడికి పనికిరానప్పుడు ఆయన విగ్రహం ఆనందిస్తుందా? అంబేద్కర్ గారు నేర్పిన ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకుని నేడు సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం ఎంతమంది చేయగలుగుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో మాస్కులు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దళిత డాక్టర్ని పిచ్చివాడిగా ముద్రవేసి ఉద్యోగం నుంచి తప్పించి ఆఖరికి మనోవేదంతో మరణించేలా చేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే అంబేద్కర్ గారి కోరిక తీరినట్లా? ఒక దళిత డ్రైవర్ని హత్య చేసి ఇంటికి శవాన్ని పంపించిన ఒక ప్రజాప్రతినిధి దర్జాగా బయట తిరుగుతుంటే అన్యాయం జరిగిన ఆ దళిత కుటుంబం మాత్రం ఏమీ చేయలేక బాధపడుతుంటే అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తే అంబేద్కర్ గారికి నిజమైన గౌరవం లభించినట్లేనా? దళిత జాతి అభివృద్ధి కావాలి అన్న అంబేద్కర్ గారి ఆకాంక్షను నెరవేర్చకుండా నేటికి ఎందరో దళితులు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో పేదరికంలో ఉన్నప్పుడు మనం అంబేద్కర్ గారి భారీ విగ్రహాలను ఆవిష్కరించడం నిజంగా న్యాయమా? కాబట్టి అత్యంత భారీ విగ్రహాల ఏర్పాటు కన్నా ప్రజల బ్రతుకులు మార్చే అంబేద్కర్ గారి ఆశయాలే గొప్పవి. అయితే ఈ విగ్రహాల ఏర్పాటు వల్ల మొత్తం దళితులందరూ ఓట్లు వేయడం ఖాయం అని కూడా భావించలేం. విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల రాజకీయ పార్టీలకు దళితుల మద్దతు ఉన్నట్టని భావిస్తే తెలంగాణలో కూడా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గత కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాలేకపోయింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో 2017లోనే 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా మళ్లీ అధికారంలోకి రాలేకపోయింది. కాబట్టి సమాజంలో చైతన్యం అనేది ఎప్పుడూ వచ్చేసింది. ప్రభుత్వాలు చేసే ప్రతి విషయంలో దాగి ఉన్న రాజకీయ లబ్ధిని ప్రజలు అర్థం చేసుకోవడం ఎప్పుడూ ప్రారంభించారు. ముఖ్యంగా తెలంగాణలో దళితులకు ఏకంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసినా కూడా అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి దళితులే ఓట్లు వేయకపోవడం మనం గమనించాలి. కాబట్టి రాజకీయ పార్టీల ఎత్తులకు ప్రజలు కూడా పై ఎత్తులు వేయడం మొదలుపెట్టారు. కాబట్టి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆ భారీ విగ్రహాలకు గౌరవం ఇచ్చి ఇక నుంచైనా ఆ అంబేద్కర్ గారి ఆశయాలను, ఆయన రాసిన రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేస్తేనే దళితులకు న్యాయం జరిగినట్టు, ఆ అంబేద్కర్ గారికి కూడా నిజమైన నివాళి అర్పించినట్టు. అంబేద్కర్ గారి విగ్రహాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఆకాశాన్ని తాకుతున్నాయో అదే విధంగా 2 రాష్ట్రాల ప్రజల్లో మరియు ప్రభుత్వాల్లో అంబేద్కర్ గారి ఆశయ స్ఫూర్తి కూడా ఆకాశాన్ని తాకాలి అని కోరుకుందాం.
ముఖ్యంగా తెలంగాణలో అమలు చేసిన దళిత బంధు పథకం విషయంలో మేము స్వయంగా గమనించిన ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. దళిత బంధు పథకం ప్రకటించిన తర్వాత నిజమైన పేదలకు లబ్ధి చేరకుండా దళితుల్లో ఆర్థికంగా కాస్త బలంగా ఉన్న పెద్దలు దళిత బంధు పథకం ఉపయోగించుకుని లబ్ధి పొందారు. ఆ తర్వాత కూడా నిజమైన పేదవారు ఆ పథకాన్ని ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు వారి నుంచి ముందుగానే కొంత డబ్బును లంచంగా ఆశించారు. వెనుకబడిన ప్రతి ఒక్కరి కోసం ఆలోచించి రాసిన రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని అభివృద్ధి చెందిన కొందరు కుల పెద్దలు తిరిగి వారికన్నా కింద స్థాయిలో ఉన్న వారి జాతి వ్యక్తుల్ని ఉపయోగించుకుంటూ నాయకులుగా చలామణి అవుతూ ఆ కింద స్థాయి వ్యక్తుల అభివృద్ధికి అడ్డుపడుతూ నేడు అదే అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించడాన్ని ఆ అంబేద్కర్ గారు కూడా సహించరు. కాబట్టి నిజంగా వెనకబడిన వారి జాతి వ్యక్తుల అభివృద్ధి కోసం దళిత పెద్దలు కృషి చేస్తే అదే వారు ఆ అంబేద్కర్ గారికి ఇచ్చే నిజమైన నివాళి. అంతేకాని దళిత బంధు లాంటి ప్రభుత్వ పథకాలు నిజమైన పేదవాడికి అందకుండా ఆర్థికంగా బలంగా ఉన్న కొందరు పెద్దలు అడ్డుపడి పేదవాడి పొట్టగొట్టాక ఆ అంబేద్కర్ గారికి నివాళి అర్పించే అర్హత వారికి ఎక్కడిది? సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.